ఎఫ్ఈ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు అశోక్ లేలాండ్ బడా దోస్త్ పూర్తి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ వెహికల్ రివ్యూ చెప్పే ముందు ఈ షోరూమ్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లోని జోడిమెట్లలో ఉంది, నియర్ గట్కేసర్. మీరు వరంగల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ ఆఫీసు. ఇక చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ బడా దోస్త్ ఇందులో 4 రకాల కలర్స్ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే గ్రే, వైట్, బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఇంటీరియర్ చూసుకుందాము. ఇందులో ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సన్ వైజర్స్ ఇచ్చాడు. పాత బండ్లో చూసుకున్నట్టయితే ఒకటే ఇచ్చాడు, ఈ బండ్లో చూసుకున్నట్టయితే మనకు 2 ఇచ్చాడు. దీనివల్ల మనకు ఎదురుగా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా లైట్ ఎఫెక్టింగ్ కూడా తక్కువ ఉంటుంది. ఇది మనం కిందికి అనుకొని చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో 2 ఇచ్చాడు, అంటే ఏసీకి అయితే 2 ఇస్తాడు, నాన్ ఏసీకి అయితే ఒకటే ఇచ్చాడు డాక్యుమెంట్ పరంగా. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్లో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంది. ఏసీకి అయితే 20,000 ఎక్కువ అవుతుంది, నాన్ ఏసీ అయితే 20,000 తక్కువ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాక్ త్రూ క్యాబిన్ ఇచ్చాడు. ఈ వాక్ త్రూ క్యాబిన్ ఏంటంటే డ్రైవర్కు ఈజీగా అటు ఇటు పోవడానికి, అంటే లెగ్స్ అటు ఇటు అనుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. సీటింగ్ కేపబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా ఈజీ కూడా ఇచ్చాడు. అంత బలంలో చూసుకున్నట్టయితే సీటింగ్ కేపబిలిటీ అంటే డ్రైవర్ పడుకోవడానికి ఈజీగా లేదు. ఇప్పుడు ఈ బండ్లలో మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ ఈజీగా పడుకోవడానికి కూడా చాలా ఇచ్చాడు. ఇందులో 2 మెంబర్స్ చూసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో స్టీరింగ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ 2 టైప్స్ ఇచ్చాడు. అంటే మనకు ఈ స్టీరింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే కిందికి పైకి అనుకోవచ్చు. ఇది ఇప్పుడు లాక్లో ఉంది, అన్లాక్ చేసుకొచ్చి కిందికి అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా లాక్ చేసుకొని అన్లాక్ చేసుకొని పైకి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అశోక్ లేలాండ్లో బడా దోస్తులో స్పెషాలిటీ ఏంటంటే మనకు హ్యాండ్ బ్రేక్ ఈ విధంగా ఇచ్చాడు. ఈ హ్యాండ్ బ్రేక్ స్పెషాలిటీ ఏంటంటే మనం హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైనా ఈ విధంగా మనం పైకి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు డ్రైవర్కు ఈజీగా ఉంటుంది, అటు ఇటు పోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ డ్రైవర్ రెస్ట్ తీసుకోవాలనుకుంటే చాలా బండ్లో హ్యాండ్ బ్రేక్ కిందికి పోదు, కానీ ఈ బండ్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే మనం హ్యాండ్ బ్రేక్ కూడా ఇందులో పైకి అనుకొని కిందికి కూడా అనుకోవచ్చు. ఈ విధంగా కిందికి కూడా అనుకోవచ్చు. అనుకొని సీట్స్ కూడా మనం ఇట్లా చేసుకొని పడుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అండ్ మిర్రర్ వైజ్గా చూసుకున్నట్టయితే వెనక బ్యాక్ మిర్రర్ ఒకటి ఇచ్చాడు, అంటే బ్యాక్ సైడ్ ఎంత లోడ్ వేసుకున్నా కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు దీని ద్వారా. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకు డిజిటల్ ఇచ్చాడు. ఈ డిజిటల్ డిస్ప్లే వల్ల మనకు ఎంత ఆర్పిఎం వెళ్తుందో కూడా చూసుకోవచ్చు, స్పీడ్ లిమిట్ కూడా ఎంత వెళ్తుందో కూడా చూసుకోవచ్చు మనం. మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే యాజ్ వెల్ యాజ్ పాత బండ్లో ఎలా ఉందో ఈ బండ్లో కూడా అదే విధంగా ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే సైడ్స్కు మనకు స్పీకర్స్ బాక్స్ ఇచ్చాడు కొంచెం. దీనివల్ల కొంచెం ఈ బండ్లలో కొంచెం ఇది కూడా స్పెషాలిటీ. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మన లైట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ హాలోజన్ లైట్స్ ఇచ్చాడు. ఫాగ్ లైట్స్ చూసుకున్నట్టయితే మనకు ఫిట్టింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫాగ్ లైట్స్ పెట్టుకోవడానికి ఫిట్టింగ్ ఇచ్చాడు ఇక్కడ. అట్లే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బాడీ లెంత్ వచ్చేసి 9.8 ఇచ్చాడు, విడ్త్ వచ్చేసి 5.9 ఇచ్చాడు. అంటే కంపెనీ వారు చెప్తున్న వెయిట్ ప్రకారం వచ్చేసి ఇది 1860 కిలోలు మోస్తుందని కంపెనీ వారు చెప్తున్నారు. బయట మార్కెట్లో అడిగితే 4 లేదా 5 క్వింటాల వరకు కూడా మోస్తుందని చెప్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టైర్ కూడా పెద్దది ఇచ్చాడు, 15 ఇచ్చాడు. దీనివల్ల మనం వెయిట్ కూడా ఎక్కువ మోసుకెళ్ళచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు, బయట ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ మనకు చూసుకున్నట్టయితే బయట ఇచ్చాడు సైడ్కు. దీనివల్ల మనకి ఏంటంటే ఈజీగా మనం పిన్స్ అనేది ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా రిమూవ్ చేసుకొని ఆ ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకోవచ్చు. మనకు బ్యాటరీ చూసుకున్నట్టయితే యాజ్ వెల్ యాజ్ పాత బండ్లకు ఎలా ఇచ్చాడో ఈ బండి కూడా అలాగే ఇచ్చాడు మనకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డీజిల్ ట్యాంకు. ఈ డీజిల్ ట్యాంకు కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే కమాన్ పట్టీలు చూసుకున్నట్టయితే ముందట మనకు 3 ఇచ్చాడు కమాన్ పట్టీలు, వెనక 6 ఇచ్చాడు. ఈ కమాన్ పట్టీల వల్ల ఉపయోగం ఏంటంటే మనం అధిక లోడ్ కూడా వేసుకోవచ్చు, ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇది మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే
12 లేదా 13 ఇస్తుందని చెప్తున్నారు. అంటే అధిక లోడ్ వేసుకున్నప్పుడు మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బడా దోస్తులో మనకు సెన్సార్స్ ఇచ్చాడు. ఈ సెన్సార్స్ ఈ వెహికల్‌కు 3 ఉంటాయి. 1, 2, 3. ఈ సెన్సార్స్ వచ్చేసి మనం ఎప్పుడైనా రివర్స్‌లో పోయినప్పుడు ఏమన్నా మధ్యలో అడ్డొస్తే కూడా మనకు డిజిటల్‌గా ముందు చూపెడతాయి ఆ డాష్‌బోర్డ్‌లో మనకు. దీనివల్ల మనకు రివర్స్ కూడా చాలా సులభంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు BS6 సైలెన్సర్ ఇచ్చాడు. అంటే ఇది ఎల్ఎన్టీ టెక్నాలజీతోని బేస్ చేసుకొని ఇది తయారు చేశారు ఈ సైలెన్సర్‌ని. అయితే ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే 3 సిలిండర్లు ఇచ్చాడు. హార్స్ పవర్ వచ్చేసి 80 HP. దీని సీసీ వచ్చేసి 1478 సీసీ. ఇందులో 5+1 గేర్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 8,90,000 చెప్తున్నారు. ఒకవేళ ఈ వెహికల్‌లో ఏసీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ఒక 20,000 ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ దీనిపై 95% వరకు ఫండింగ్ ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా దీని మీద మనకుంది. ఈ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి వరంగల్ హైవే మీదుగా హైదరాబాద్ దగ్గరలోని జోడిమెట్లలో నియర్ గట్కేస్ దగ్గరలో ఉంది. ఎవరికైనా ఈ వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నేను వీడియోలో మరియు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ ఆఫీస్ వారి పూర్తి వివరాలు ఇస్తాను. దానికి కాల్ చేసుకొని మాట్లాడొచ్చు. అండ్ ఇంకోటి కూడా ఈ షోరూమ్ వారి నెంబర్ కూడా నేను వీడియోలోనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ చేసుకోవాలనుకుంటే వీడియోలో చూసుకొని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.